హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఇవాళ మనం ఈ వీడియోలో హ్యాష్ ట్యాగ్ సింగిల్ మూవీ రివ్యూ అయితే కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అసలు మూవీ ఎలా ఉంది, మూవీలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు మూవీ చూడొచ్చా లేదా, ఇవన్నీ కంప్లీట్లీ ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని అయితే లాస్ట్ దాకా అయితే స్టిక్ అయి ఉండండి. అండ్ గైస్, మనం రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్. ఒకవేళ మీరు ఈ రివ్యూ మొత్తం చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇంకా మనం మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే స్టోరీ లైన్ అయితే స్టార్ట్ చేద్దాం. వెన్ కమింగ్ టు ద స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే, మన హీరో విజయ్ ఎవరైతే ఉన్నారో అట్ ది సేమ్ టైం ఇద్దరు అమ్మాయిలను అయితే లవ్ చేస్తాడు. అసలు వాళ్ళని ఎందుకు లవ్ చేశాడు, లవ్ చేసిన తర్వాత వాళ్ళని ఎలా హ్యాండిల్ చేశాడు, అండ్ దాని తర్వాత వచ్చిన సిచ్యువేషన్స్ హీరోని ఎలా చేంజ్ చేశాయి, ఇవే మూవీ మొత్తం మనకు కంప్లీట్లీ. సో ఇక్కడైతే స్పాయిలర్స్ అయితే ఏం లేవు గైస్. మళ్ళీ మీరు ఏదో కామెంట్ సెక్షన్ అయితే చేసుకోకండి, మూవీ స్టోరీ మొత్తం చెప్పేస్తున్నాం అది ఇది అనేసి. చాలా సింపుల్ స్టోరీ ఇది. మ్యాక్సిమం మూవీ మొత్తం కూడా ఫన్ ఫిల్డ్ ఆ కైండ్ ఆఫ్ జోనర్లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ స్పాయిలర్స్ అయితే ఏం లేవు. జస్ట్ వెళ్ళి ఎంజాయ్ చేయడమే. ఈ సింపుల్ స్టోరీ లైన్ చుట్టూ ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ, ఫన్ కానీ, ఎవ్రీథింగ్ చాలా నీట్గా బ్లెండ్ చేసి ఒక పర్ఫెక్ట్ రోలర్ కోస్టర్ ఫన్ రైడ్ని అయితే నీట్గా అయితే చూపించారు మూవీ. మూవీ కూడా యాస్టీజ్ అయితే అలానే ఉంటుంది. సో ఇక్కడ స్పాయిలర్స్ అయితే పెద్దగా అయితే ఏమి ఉండవు. సో అసలు స్పాయిలర్స్ అయితే ఏం లేవు మళ్ళీ మీరు టెన్షన్ పడడానికి. సో అదే మనకి స్టోరీ లైన్ విషయానికి అయితే వచ్చేస్తే, అండ్ వెన్ కమింగ్ టు ద పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ద బిగ్గెస్ట్ థింగ్ ఏంట్రా అంటే ఆ కైండ్ ఆఫ్ రైటింగ్. ఫన్నీ ఎలిమెంట్స్‌ని ఎంత బాగా నీట్‌గా రాసుకున్నార్రా అంటే, స్టార్టింగ్ ఫ్రమ్ సింగిల్ లైన్ పంచెస్ నుంచి ఆ కైండ్ ఆఫ్ మీమ్ రిఫరెన్సెస్ వరకు లిటరల్లీ చాలా నీట్‌గా రాసుకొని చాలా చూపించారు ఆన్ స్క్రీన్ పైన అయితే. ఎస్పెషల్లీ మనకి ఆ కైండ్ ఆఫ్ మూవీ రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి చాలా వరకు. ట్రైలర్‌లో మనకి మేబీ జస్ట్ వన్నే చూపించారనుకుంటా. మూవీలో అయితే చాలా వరకు ఉన్నాయి మూవీ రిఫరెన్సెస్. అవైతే చాలా నీట్‌గా అయితే చూపించారు. ఇది గాని 'శ్రీ విష్ణు' గారు కాకుండా ఇంకా ఏ హీరో చేసున్నా కూడా చాలా గట్టిగా కాంట్రోవర్సీ అయితే అయ్యుండేది. ఎందుకంటే 'శ్రీ విష్ణు' గారు ఆ కైండ్ ఆఫ్ సెన్సార్ బాడీ దొరకకుండానే మేనేజ్ చేశారు. సో ఇక్కడ కూడా చాలా స్మూత్‌గా, నీట్‌గా ఎటువంటి కాంట్రోవర్సీకి పోకుండా నీట్‌గా అయితే డెలివరీ అయితే చేశారు. చాలా అయితే అనిపిస్తుంది మనకు కూడా. అది కూడా లిటరల్లీ చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఆ కైండ్ ఆఫ్ సీన్స్ వచ్చినప్పుడు మనమైతే ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్‌లో లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ ఫన్ అయితే ఉంటది. అది మాత్రం పక్కా. అండ్ నెక్స్ట్ పాజిటివ్ విషయానికి వచ్చేస్తే, ఆ కైండ్ ఆఫ్ కాంబినేషన్ ఏదైతే ఉందో బిట్వీన్ 'శ్రీ విష్ణు' గారు అండ్ 'వెన్నెల కిషోర్' గారు, వీళ్ళిద్దరు మధ్య జరిగే ఫన్ అయితే లిటరల్లీ చాలా అయితే ఉంటది మూవీలో. ఆఫ్‌కోర్స్ వాళ్ళు కలిసి చాలా మూవీస్ చేశారు. చాలా బావుంటది గానీ, దీంట్లో గూడా మళ్ళీ అదే రెప్లికేట్ చేశారు. చాలా అయితే అనిపిస్తుంది మనకైతే వాళ్ళిద్దరి మధ్య జరిగే సీన్స్ అయితే. మీకు అండ్ ఎస్పెషల్‌గా చెప్పాల్సింది, ఈ మూవీలో ఫన్ కూడా చాలా రియలిస్టిక్‌గా, నేచురల్‌గా, అంటే హార్ట్‌ఫుల్లీ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఏదో నవ్వాలి, ఇక్కడ కామెడీ సీన్ ఉంది, ఫోర్స్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయాలి అన్న ఫీల్ అయితే రాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ప్రీవియస్‌గా వచ్చిన 'సామజ వరగమన' గాని, లేకపోతే 'ఓం భీమ్ బుష్' ఆ కైండ్ ఆఫ్ కామెడీ టెంప్లేట్ మీరు ఎంజాయ్ చేస్తే, ఈ ఫిల్మ్ డెఫినైట్‌లీ మీరు ఎంజాయ్ చేస్తారు. సో 'శ్రీ విష్ణు' గారు ఆ కైండ్ ఆఫ్ టెంప్లేట్‌ని అయితే ఫాలో అవుతున్నారు ఈ కామెడీ జోన్‌లో. సో అదైతే వర్కౌట్ అవుతుంది ఆయనకైతే. సిమిలర్‌గా ఈ మూవీలో కూడా అదే రెప్లికేట్ చేయడానికి ట్రై చేశారు. ఇన్‌ఫాక్ట్ చాలా వర్కౌట్ అయింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశా ఈ కామెడీ సీన్స్‌ని. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే లిటరల్లీ చెప్తున్నా గదా! మీకు గాని కామెడీ ప్రియారిటీ అయితే మాత్రం డెఫినైట్‌లీ ఈ మూవీ మిమ్మల్ని చాలా ఎంటర్‌టైన్ చేస్తుంది. లిటరల్లీ ఆ కైండ్ ఆఫ్ ఫన్నీ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి మూవీలో డెఫినైట్‌లీ. సో అది వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే మాత్రం డెఫినైట్‌లీ ఇట్స్ ఏ బిగ్ పాజిటివ్ అయితే చెప్పాలి ఈ మూవీకైతే. అండ్ నాకు ఈ మూవీలో ఇంకా బాగా నచ్చిన థింగ్ ఏంట్రా అంటే ఎమోషన్ సీన్స్. మనమంతా కూడా 'శ్రీ విష్ణు' గారి మూవీస్‌తో ఎక్స్‌పెక్ట్ చేసేది మెజారిటీ ఆ కైండ్ ఆఫ్ ఫన్ గాని, ఈ కైండ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ గాని, ఆ కైండ్ ఆఫ్ సెన్సార్‌కి దొరకకుండా వాడే ఆ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఫన్నీగా చాలా అయితే చేస్తారు. మన మెజారిటీ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తాం 'శ్రీ విష్ణు' గారి మూవీకొచ్చేస్తే. బట్ ఈ మూవీలో ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా డెలివర్ చేశార్రా అన్న ఫీల్ అయితే వచ్చింది. సో కొంతవరకైతే వర్కౌట్ కాలేదు గానీ, చాలా వరకైతే వర్కౌట్ అయింది సెకండ్ హాఫ్‌లో ఎమోషన్ సీన్స్ అయితే. సో అది నాకు ఆ కైండ్ ఆఫ్ సర్ప్రైజింగ్‌లా అనిపిచ్చింది. ఓకే. ఎమోషన్ సీన్స్ కూడా చాలా డెలివర్ చేశారని. ఎందుకంటే ప్రీవియస్‌గా ఏదైతే 'ఓం భీమ్ బుష్' మూవీలో వచ్చిందో, ఆ మూవీలో క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్‌కి అంతైతే కనెక్ట్ అయితే అవ్వలేదు. ఏదో అంత రియలిస్టిక్‌గా అయితే అనిపియలేదు. బట్ ఈ మూవీ ఎమోషన్ సీన్స్‌కొచ్చేసరికి ఓకే. హి నెయిల్డ్ ఎమోషన్ సీన్స్ యాస్ వెల్ అన్న ఫీల్ అయితే వస్తుంది. సో చాలా అయితే నీట్‌గా అయితే ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేశారన్న ఫీల్ అయితే వచ్చింది.
అండ్ దీని తర్వాత మనం నెగెటివ్స్‌లోకెళ్ళిపోతే ఫస్ట్ నెగెటివ్ థింగ్ మూవీలో ఏంట్రా అంటే ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్. సాంగ్స్ అయితే ఎందుకో 'శ్రీ విష్ణు' గారి మూవీస్‌లో ఆ కైండ్ ఆఫ్ కనెక్టింగ్ ఆ కైండ్ ఆఫ్ ఊపు, హైప్ అయితే ఉండట్లేదు సాంగ్స్ అయితే మాత్రం. ఆయనే 'సాహస వర్గమన' మూవీ తర్వాత 'ఓం బుష్‌లో' అనుకుంటా మనకి ప్రీవియస్ మూవీలో సాంగ్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఈ మూవీలో లేపేసాం అని మూవీలో చెప్పారు ఫన్నీగా. సో, ఈ మూవీలో కూడా సాంగ్స్ లేకుండా ఉండుంటే బావుండు అన్న ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ఫ్లో డిస్టర్బ్ అవుతున్న ఫీల్ అయితే అనిపించింది నాకైతే. అండ్ సాంగ్స్ కూడా అంతైతే మరీ తోపు లెవెల్ సూపర్ అయితే ఏం లేవు. జస్ట్ ఆ కైండ్ ఆఫ్ డీసెంట్ ఫ్లోలో వెళ్తుందంటే. సో, మరీ మనం అంత లెవెల్ ఎంజాయ్ కూడా చేయలేం. సో, సాంగ్స్ గాని తీసేసుంటే బావుండు అన్న కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చింది. సో, డెఫినైట్‌లీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ నెగెటివ్ ఫార్ థిస్ ఫిల్మ్. అండ్ దీని తర్వాత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అంత నెక్స్ట్ లెవెల్ అయితే లేదు. జస్ట్ బిలో యావరేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి మూవీలో అయితే. బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫన్ ఫిల్డ్ మూవీ కాబట్టి ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంత ఇంపాక్ట్ అయితే చేయలేదు మూవీకి. బట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకా బెటర్‌గా ఉంటే డెఫినైట్‌లీ అదొక ఇంకా మంచి ఇంపాక్ట్ అయితే వచ్చుండేది అన్న ఫీల్ అయితే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్‌గా వచ్చిన 'డ్రాగన్' మూవీలో మనకి ఆ కైండ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది ఇంకా అయితే ఎలివేట్ చేసింది కొన్ని సీన్స్‌నైతే ఫన్నీ సీన్స్‌ని. సో, ఇక్కడ కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకా బెటర్‌గా ఉంటే బావుండేది అన్న ఫీల్ అయితే అండ్ నెక్స్ట్ నెగెటివ్ థింగ్ ఏంట్రా అంటే ఇది మరీ నేను నెగెటివ్ థింగ్‌లా కన్సిడర్ చేయట్లేదు గానీ, ఎందుకో ఈ పాయింట్ కూడా యాడ్ చేయాలనిపించింది. అందుకే చెప్తున్నా. సెకండ్ హాఫ్ ఇంకా బెటర్‌గా ఉంటే బావున్ను అన్న ఫీల్ అయితే వచ్చింది. ఎందుకో ఫస్ట్ హాఫ్ అయితే మనకి మెజారిటీ ఫన్ను, ఆ కైండ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఉండిపోతాం గాబట్టి, సెకండ్ హాఫ్ దాంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అన్న ఫీల్ అయితే వస్తుంది. సో, సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం బెటర్ ఉంటే బావున్ను. సో, డెఫినైట్‌లీ అదొక జస్ట్ డెఫినైట్‌లీ ఆ కైండ్ ఆఫ్ రీమార్క్ అనే చెప్పాలి ఫిల్మ్‌కి. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం డెఫినైట్‌లీ నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్ అయితే మాత్రం కొంచెం ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అయితే అనిపిస్తుంది మనకి డెఫినైట్‌లీ. సో, అది గైస్ ఈ మూవీ రిలేటెడ్ రివ్యూ అయితే కంప్లీట్‌గా. వెన్ కమింగ్ టు ద పెర్ఫార్మన్స్ విషయానికొచ్చేస్తే డెఫినైట్‌లీ 'శ్రీ విష్ణు' గారిని చూసుకున్న, 'వెన్నెల కిషోర్' గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ మూవీకి డెఫినైట్‌లీ ఆ కైండ్ ఆఫ్ బిగ్ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది మూవీకి అయితే వీళ్ళిద్దరి పెర్ఫార్మన్స్. అండ్ ఆ కైండ్ ఆఫ్ స్పెషల్ పెర్ఫార్మన్స్ అయితే చేశారు ఈ ఫిల్మ్‌లో. ఎస్పెషల్లీ 'వెన్నెల కిషోర్' గారు ఆ కైండ్ ఆఫ్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ వైబ్ అది ఫస్ట్ హాఫ్‌లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నా అనేసి. దీని తర్వాత మనకి 'గణేష్' గారు ఎవరైతే ఉన్నారో చెప్పడం మర్చిపోయా సారీ. 'గణేష్' గారు అదే మనకి 'బీస్ట్' మూవీలో ఉంటారు కదా! ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ అని. ఆయన కూడా ఈ మూవీలో ఉన్నారు. చాలా బాగా అయితే చేశారు. ఆ కైండ్ ఆఫ్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఆయన అసలు డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదసలు. ఆయన ఫేస్ చూస్తేనే మనకు ఆ కైండ్ ఆఫ్ ఒక తెలియని ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ అయితే వస్తుంది. సో, ఆయన ఈ మూవీలో ఉండడం కూడా డెఫినైట్‌లీ ఒక అడ్వాంటేజే మూవీకైతే మాత్రం. సో, అది గైస్ మన మూవీ రివ్యూ కంప్లీట్‌గా రిలేటెడ్ టు సింగిల్ మూవీ. సో, ఈ రివ్యూ మీకు గాని నచ్చి మీరిక్కడి దాకా ఈ వీడియోని చూసుంటే మాత్రం డెఫినైట్‌లీ లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోకైతే మాత్రం. మన ప్రతి మూవీకి వెళ్ళొచ్చయితే ఆ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టి అయితే వీడియోస్ అయితే తీస్తున్నాం. సో, మీకు డెఫినైట్‌లీ నచ్చుతుందని అనుకుంటున్నా. అండ్ ఒకవేళ మీరు గాని మీ మూవీ చూసుంటే మాత్రం మీకెలా అనిపించింది? ఆ కైండ్ ఆఫ్ ఫన్ గాని, ఆ కైండ్ ఆఫ్ సింగిల్ లైన్ పంచెస్, రిఫరెన్సెస్ మీకెలా అనిపించిందో కింద కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో, నెక్స్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని కూడా కామెంట్ అయితే చేయండి గైస్. సో, దాన్ని బట్టి మనమైతే వీడియోస్ అయితే చేసేద్దాం. నెక్స్ట్ అయితే మూవీ సజెషన్ వీడియో ఆ కైండ్ ఆఫ్ ప్లాన్ అయితే చేస్తున్నాం. సో, మీకింకా ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కిందైతే కామెంట్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. చూస్తుండండి మన ఛానెల్ అయితే. సో, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.